రేష్మ గారు. అధ్యక్ష, గర్భిణీ మహిళలు కానీ బాలింతలు కానీ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అందిస్తున్న పోషకాహారం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రేపటి తరం బలంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మన బ్రైట్ ఫ్యూచర్ ఎప్పుడు బ్రైట్గా ఉండాలి అని అంటే బేస్ అనేది అంగన్వాడీ సెంటర్స్లో ఉన్న ఫుడ్ గురించి అధ్యక్ష. అయితే నేను మంత్రి గారిని ఒక రిక్వెస్ట్ అధ్యక్ష, గత ప్రభుత్వంలోని క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా దారుణంగా ఉంది అని చాలా కంప్లైంట్స్ వచ్చాయి అధ్యక్ష. ఆ కంప్లైంట్స్ గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అలాగే గుడ్లు పాలు ఏదైతే ఉన్నాయో కరెక్ట్గా మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, బాలింతలు కానీ గర్భిణీ స్త్రీలకు ఎంత అది లెక్కలు తేడా వచ్చాయి అని లాస్ట్ టైం కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్ గురించి ఏమైనా మీరు అంటే రిపోర్ట్స్ తెప్పించుకొని దాని గురించి ఏమైనా ఎవరినైనా కఠినంగా యాక్షన్ తీసుకున్నారా, వాళ్ళకి ఏమైనా శిక్షలు పడ్డాయా అన్న దాని గురించి ఎక్కడ కూడా ఏ రిపోర్ట్ లేదు అధ్యక్ష. అది దాని గురించి చెప్పాల్సిందిగా ఒకసారి అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మినీ టు మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ కింద మార్చారని మంత్రి గారు చెప్పారు. అది నిజంగా జరిగిందా అనేది ఒకసారి అడగడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి ఏంటనంటే గత ప్రభుత్వంలోని ఫోన్స్ ఉండేవి అధ్యక్ష, అవి నాసిరకం ఫోన్స్ పాడైపోయాయని అంగన్వాడీ సెంటర్స్లోని వాళ్ళందరూ వర్కర్స్ వాపస్ ఇచ్చేశారు అధ్యక్ష, మాకు వద్దు అనేసి ఇచ్చేశారు. అయితే ఇప్పుడు మనం తిరిగి గవర్నమెంట్ తరఫు నుంచి మంత్రి గారు ఆ ఫోన్స్ కొత్త ఫోన్స్ ఇవ్వడం జరుగుతుందా అనేది కూడా ఒకసారి చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. రామ్ గోపాల్ రెడ్డి గారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అటు చిన్నపిల్లలకు కానీ లేకుంటే గర్భవతులకు కానీ బాలింతలకు కానీ పోషకాలు అందజేస్తున్నారు. ఈ అంగన్వాడీల నిర్వహణకు గాను ఏడాదికి ఎంత ఖర్చు పెడుతున్నారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. అలాగే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించి ఈ ప్రాజెక్టులలో క్లస్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక క్లస్టర్కు ఒక సూపర్వైజర్ను ఇన్ఛార్జిగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నేను ఇటీవల కడప జిల్లాలో కొన్ని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్గా ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ సరిగా ఆ కేంద్రాల పర్యవేక్షణ చేయడం లేదనేది నేను గమనించాను అధ్యక్ష. కానీ నేను ఈ సందర్భంగా నేను 12/1/2026 తేదీన ఒక అంగన్వాడీ కేంద్రానికి పోయా అధ్యక్ష. దారిలో పోతా నేను అంగన్వాడీ కేంద్రానికి పోయినప్పుడు అక్కడ నేను 10 గంటలప్పుడు పోతే టీచర్ ఇద్దరు తలుపు వేసుకొని పోయేదానికి రెడీగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకు మా పోతారని చెప్తే ఏం మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఆ రిజిస్టర్ చూస్తే 4వ తేదీ వరకు అటెండెన్స్ చేశారు. నేను పోయింది 12వ తారీఖు అధ్యక్ష. 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో పిల్లలు వచ్చిన అటెండెన్స్ కానీ ఇంకోటి కానీ ఏం లేదు అధ్యక్ష. అంటే ఆ 7-8 రోజులు కానీ ఆ పరిసరాల్లో కానీ ఆ కేంద్రాన్ని కానీ చూస్తే తెరవలేదనేది అర్థమవుతుంది అధ్యక్ష. అంటే క్లస్టర్ ఇన్ఛార్జ్ నేను మాట్లాడితే సార్ పొరపాటు అయిపోయింది, ఈసారి బాగా చూసుకుంటామని ఇట్లా చెప్తున్నారు తప్ప మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మాట్లాడడం లేదు అధ్యక్ష. కానీ తర్వాత నేను గమనిస్తే ఆ అంగన్వాడీ కేంద్రం ఆ గ్రామానికి సంబంధించిన ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుని కుటుంబ సభ్యురాలు. దీంతో నా మీద ఎవరు కంప్లైంట్ చేసినా ఏమైనా రాలని చెప్పేసి ఆమె అనేక సంవత్సరాలుగా కేంద్ర నిర్వహణ సరిగా చేయలేదు. నేను ఇంకా 4-5 కేంద్రాలకు చూసినప్పుడు కానీ అదే పరిస్థితి. అంటే అటెండెన్స్ వేయకపోవడం కానీ లేకుంటే గుడ్లు లేకుంటే ఏదైతే మనం ఆహార పదార్థాలు అందజేస్తున్నాం చేయడం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా పర్యవేక్షణ లోపం ఉంది. అంటే అన్ని కూడా అమరావతి నుంచి పర్యవేక్షించలేరు, కింది స్థాయిలో కూడా అందరూ కూడా పనిచేస్తేనే ఇవన్నీ కూడా సక్రమంగా విజయవంతం అవుతాయి. మీ ద్వారా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో రేపైనా కఠినంగా వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదా అని చెప్పి కూడా మంత్రి గారు సమాధానం చెప్పాలంటున్నాను. అధ్యక్ష, సభ్యులు అడిగిన ప్రశ్నలు అంగన్వాడీ సెంటర్లో పిల్లల్ని అంటే 6 సంవత్సరాల లోపున్న పిల్లల్ని అంగన్వాడీ సెంటర్స్లో ఉంచుతున్నారు అధ్యక్ష. అంటే తల్లి తర్వాత తల్లిలా అంగన్వాడీ టీచరు ఆయా చూసుకుంటున్నారు అధ్యక్ష. ఆ నమ్మకంతోనే పిల్లల్ని అందరూ కూడా తీసుకెళ్ళి విడిచిపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇవి 55,750 సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ సెంటర్లో వీళ్ళంతా ఎంత చక్కగా చూసుకుంటున్నారు అని అంటే ఎక్కడో 1-2 సెంటర్లలో జరిగినటువంటి ఇబ్బందుల వల్ల మొత్తం అన్ని సెంటర్లకి ఆపాదించడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అలాగే సెంటర్లు తెరవడం కూడా అధ్యక్ష ఫేషియల్ రికగ్నైజేషన్ పెట్టాం అధ్యక్ష. దానివల్ల ఏంటంటే ఫోన్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ అయిన తర్వాతనే వాళ్ళు లోపలికి వెళ్తున్నారు అధ్యక్ష. దానివల్ల యాబ్సెంట్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అధ్యక్ష. అలాంటివి ఏమైనా ఉంటే తమకు ముందే నేను సభకు తెలియజేశాను.
గత సంవత్సరం కాలంలో 75 మంది అంగన్వాడీ టీచర్ల మీద 97 మంది అంగన్వాడీ హెల్పర్ల మీద చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లను ఎప్పుడైనా సరే వాళ్ళని సస్పెండ్ చేయడం అంటే అలా కాదు అధ్యక్ష. 3 సార్లు వాళ్ళకి మెమో ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిదిద్దుకుంటే చిన్న ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు తప్పు తెలుసుకొని వాళ్ళు పని చేసుకుంటారు అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి కానప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది అధ్యక్ష. ఆ కమిటీ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఎంతమంది పిల్లలు ఈ పోషణ అందిస్తున్నాము అని అంటే ఈరోజు మనం బాల సంజీవిని గిరిజన ప్రాంతాల్లో అందించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మైదాన ప్రాంతాల్లో కూడా అందించడం జరుగుతుంది అధ్యక్ష. గిరిజన ప్రాంతాలలో మనకి 2,45,000 మందికి అందిస్తున్నాం అధ్యక్ష. అది పిల్లలు అలాగే తల్లులు కూడా. అలాగే మైదాన ప్రాంతాల్లో 20,35,000 మందికి అందిస్తున్నాం అధ్యక్ష. టోటల్గా 22,80,000 మందికి ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఫుడ్ అందించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మన వాళ్ళు అడిగిన దానికి ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగారు, గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు ఇచ్చినటువంటి రేషన్ ఏదైతే ఉందో అది చదవమంటే చదువుతాను అధ్యక్ష, లేకపోతే పంపించమంటే తమ ద్వారా పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 30 గుడ్లు అలాగే 6 లీటర్ల పాలు వేరేగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 25 గుడ్లు 2.5 లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. తేడా ఆ 2 ఉంటాయి. అలాగే ఖర్జూరం ఇక్కడ 500 గ్రాములు ఇస్తే అక్కడ 250 గ్రాములు ఇస్తాం అధ్యక్ష. ఇది తప్ప మిగిలినవన్నీ ఒకటే అధ్యక్ష. ఎందుకంటే బియ్యం 3 కిలోలు, పప్పు 1 కేజీ, నూనె 500 గ్రాములు ఇలా ఇస్తూ, అలాగే వేడి 3 నుంచి అంటే 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకైతే బాలామృతం 2.5 కిలోలు, అలాగే గుడ్లు 30, పాలు 6 లీటర్లు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి బియ్యం 75 గ్రాములు, పప్పు 15 గ్రాములు, నూనె 5 మిల్లీలీటర్లు, అలాగే కూరగాయలు ఆకుకూరలు అవి 50 గ్రాములు, పాలు 200 మిల్లీలీటర్లు, రోజుకొక గుడ్డు ఇలా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. పోషకాహారం వరకు వస్తే అలాగే ఈ 6 సంవత్సరాల పిల్లల తర్వాత ఏం చేస్తామంటే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కిషోర బాలికలు అంటాం అధ్యక్ష. వాళ్ళకు కూడా సంవత్సరానికి అంటే 300 రోజులు వర్కింగ్ డేస్ అధ్యక్ష. ఆ 300 రోజులకి కూడా వాళ్ళకి కూడా ప్రతి నెల వాళ్ళకి పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా ఇవి అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, ఈ 3 జిల్లాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పిల్లలు అక్కడ ఎవరైతే 14 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు మినీ టు మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ని 7,000 అంగన్వాడీ సెంటర్స్ దాదాపుగా ఉన్న వాటి మినీని మెయిన్గా చేయడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా అక్కడ అంగన్వాడీ టీచర్ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని టీచర్లుగా ప్రమోట్ చేస్తూ ఈ 7,000 పోస్టులు కూడా మినీ ఉన్నటువంటి పనిచేస్తున్న అక్కడ ఖాళీ అవుతుంది కాబట్టి అంగన్వాడీ ఆయాలను తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే గత కాలంలో గౌరవ సభ్యులు గ్రీష్మ గారు చెప్పినట్టుగానే ఫోన్లు తిరిగి ఇచ్చేయడం అయితే జరిగింది అధ్యక్ష. ఫోన్లు ఇవ్వటం గత ప్రభుత్వం ఆ ఫోన్లు పనిచేయక అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు తిరిగి ఆ పీఓ దగ్గరికి ఇచ్చేయడం జరిగింది అధ్యక్ష. మొన్ననే మొత్తం 55,750 సెంటర్స్కి అలాగే సూపర్వైజర్స్కి అందరికీ కూడా కొత్త ఫోన్లు 5G ఫోన్స్ 75 కోట్లతో కొని ఇచ్చాం అధ్యక్ష అందరికీ. కాబట్టి ఈరోజు 7,000 మళ్ళీ ఆయా పోస్టులు తీస్తున్నాం, ఫోన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సెంటర్కి కూడా RO ప్లాంటు, టీవీ, అలాగే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే వాళ్ళకి వంట పాత్రలు అధ్యక్ష. వంట పాత్రలు ఎప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చడం కాకుండా వాళ్ళకి స్వంతంగా వంట చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలకు సరిపోయినట్టుగా వంట పాత్రలు, అలాగే గ్యాస్ వాళ్ళకి 1 సిలిండర్ ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నామంటే 1 ఇండక్షన్ స్టవ్ కూడా ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష, ఒక 2 నిమిషాలు. నేను షార్ట్ డిస్కషన్ చెయ్యను, అధికారులు ఇచ్చిన సమాధానమే చెప్తాను. నేను రామకోట్ రాసుకురాను, మీకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులు అప్పుడు వాళ్ళకు ఉన్న అధికారులే ఇప్పుడు మాకు అధికారులు, నేను వేరే చెయ్యను. కాబట్టి అదే సమాధానాలు చెప్తాను. 15 యాప్లు ఉన్నాయి అధ్యక్ష. 15 యాప్లు ఉంటే 15 యాప్లు మేము వాడలేకపోతున్నాము అని అంగన్వాడీ సెంటర్లో ఉన్న టీచర్లు అందరూ అంటే వాటన్నిటిని ఒక యాప్గా తయారు చేసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగాయి అధ్యక్ష, జరుగుతున్నాయి అధ్యక్ష.
ఇప్పటికీ కూడా అంగన్వాడీ టీచర్స్ అడిగిన వాటి అన్నిటికీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే సభ్యులు అడిగిన ప్రశ్నలకే సమాధానాలు వద్దు అంటే నేను కూర్చుని పోతాను అధ్యక్ష. అయితే అంగన్వాడీ సెంటర్స్లో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా పిల్లలకి ప్రత్యేకమైన గదులు, అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా పాలిచ్చే తల్లులకి ప్రత్యేకమైన గదులు కూడా ఇప్పుడు ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఇంతకు పూర్వం బాలింతలు ఎక్కడైనా పాలు ఇవ్వాలంటే ఇబ్బంది పడేవాళ్ళు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పాలిచ్చే తల్లులకి ఖచ్చితంగా ఒక గది ఉండాలని ప్రతి ఆఫీసులో కూడా గది ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో 86 కోట్ల రూపాయలతో అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇంతకు పూర్వం 70% ఉన్న హాజరు ఈరోజు 96%కి హాజరు పెరిగి రాష్ట్రంలో మనమే ఫస్ట్ ఉన్నాం అధ్యక్ష. మనమే ఫస్ట్ ఉన్నాం, దేశంలో మనమే ఫస్ట్ ఉన్నాం అధ్యక్ష. సార్ మీరు ఏమనుకున్నా నాకు మైక్లో చెప్తే నేను రాసుకుంటాను, చెప్తాను. మీకు నేను ముందే చెప్పాను, నేను రామకోటి కాదు, నాకు నేను రాసుకోవడానికి అధికారులు ఇచ్చిందే చెప్తున్నాను. మీరున్నప్పుడు వాళ్లే అధికారులు, నాకు వాళ్లే అధికారులు, వేరే అధికారులు రారు, మీ ఇష్టం. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న గ్రాడ్యుయేట్ని కూడా పూర్తి చేసాం అధ్యక్ష. కాబట్టి ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్లీజ్ దయచేసి అమ్మ వినండి. ఇప్పుడు రవీంద్ర గారు ప్లీజ్ దయచేసి వినాలి. సభ్యులు 1 or 2 సప్లిమెంట్స్ తప్ప ఎక్కువ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగటానికి లేదు. ఈ క్వశ్చన్ అవర్ మీద ఓన్లీ మెయిన్ ఆన్సరు, దాని మీద 1 or 2 సప్లిమెంట్స్ మాత్రమే.